ఇప్పుడు ప్రతిసారి వచ్చినప్పుడు ప్రార్థన చేసింది, ప్రతిసారి వచ్చినప్పుడు ఏడ్చిందని అక్కడ రాయబడి ఉందా? లేదు లేదు. ఏటేటా జరిగే కార్యక్రమం ఏంటంటే ఏడుపు. ఎక్కడ ఏడుపు? తన భర్త దగ్గర ఏడుపు. అయ్యా నాకు బిడ్డలు లేరయ్యా, బిడ్డలు దయచేయండి. ఆయన ఏం చేస్తాడు? ఆయన బిడ్డలు ఇవ్వగలడా? దేవుడు ఇవ్వాలి. తన కుటుంబం దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది, తన బంధువుల దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది. ఏటేటా ఇదే ఏడుపు. కానీ ఈసారి వచ్చినప్పుడు ఈ ఏడుపు ఎక్కడికి వెళ్ళిందంట? ఈ ఏడుపు ఎక్కడ జరుగుతుంది? ఈసారి దేవుని మందిరంలోకి వెళ్ళి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి అక్కడ ఏడుస్తుంది. ఏం చేస్తున్నప్పుడు? దేవుని మందిరంలో ఏడవడం నేర్చుకుంది. అక్కడ తన హృదయాన్ని కుమ్మరిచ్చేసిందంట. ఆమె హల్లెలూయా. ఈరోజు మనం అనేకులు వద్దకు వెళ్ళి ఏడుస్తూ మన హృదయాన్ని కుమ్మరించి బదులు చేసేసుకుని మన సమస్యలన్నీ చెప్తూ ఉంటాం. పోతాయా సమస్యలు? పోవు. అయితే ఆమె చేసిన తప్పదే. కానీ ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చి, ప్రతిసారి వస్తుంది నామకార్థంగా, ప్రతిసారి మనం ప్రార్థన చేస్తాం కానీ కార్యం జరగట్లా, అప్పులు పోట్ల, అనారోగ్యాల పోట్ల, రక్షణ కలగట్ల, మార్పు జరగట్లా కుటుంబంలో. ఎందుకు ఎందుకు అంటే నామకార్థ ప్రార్థన. అబ్బో ప్రార్థన చేయకపోతే దేవుడు కొడతాడేమో, అయ్యో ప్రార్థన చేస్తే దేవుడు ఊరుకోడేమో, ఇప్పుడు బండి మీద ఎంతగా పడిపోతానేమో. అంటే ప్రార్థన అనేది ఏంటంటే మన హృదయంలో నుంచి రావాలి. ఆయనతో మనం గడపాలనే ఆ ఆతృత మనలో ఉండాలి. ఆమె ఏటంటే అవుతుంది ఎలాగా? నామకార్థంగా బలర్పించాలి. లేకపోతే దేవుడు చంపేస్తాడేమో, అమ్మో లేకపోతే ఏదో జరిగిపోద్దాం అంటే మన జీవితంలో కూడా ఏదో జరిగిపోద్దాము. ఈరోజు ప్రార్థన చేస్తాం, గంట ప్రార్థన చేస్తాం, కానీ దాని శక్తి ఉండదు. ఆమె అక్కడ కన్నీళ్లు విడిచింది. అంటే అటువంటి కన్నీటి పశ్చాత్తాప ప్రార్థన మన జీవితంలో ఉంటే మన విజయాన్ని పొందుకుంటాం. ఆమె హల్లెలూయా. అంటే ప్రార్థన ఏదో చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ప్రార్థన చేయాలి లేదంటే దేవుడు ఊరుకోడంట, అది కాదు. ప్రార్థన అనేది కన్నీరు. మన కన్నీరుతో ఆయన పాదాలు కడగాలి. దేవుని మందిరానికి వచ్చి తన హృదయానికి కుమ్మరించిందో అప్పుడు ఎంతమంది బిడ్డలకు? 6 బిడ్డలు అన్నట్టు. ఆమె హల్లెలూయా. చూడండి, ఏటేటా వచ్చేది సాంప్రదాయకంగా. కానీ ఈసారి సాంప్రదాయకంగా కాదు, తన హృదయ రోజుల్లో నుంచి, తన హృదయంలో ఒక నిశ్చత, తన హృదయంలో తన వేదనను ఇతరులకు చెప్పుకోవడం మానేసి దేవుని సన్నిధికి వచ్చి ఎప్పుడైతే మోకరించిందో తన జీవితంలో ఊహించు వాటికంటే అత్యధికముగా పొందుకుంది. ఆమె హల్లెలూయా. ఆమెకి ఒక బిడ్డను అడిగింది దేవుణ్ణి, 1. కానీ దేవుడు ఎంత ఇచ్చాడండి? ఊహించిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు. ఆమె హల్లెలూయా. ఈరోజు మనం నామకార్థంగా ప్రార్థన చేయకూడదు, మన హృదయాన్ని కుమ్మరించాలి. మన హృదయం ఎప్పుడైతే కుమ్మరింపబడుతుందో అప్పుడు మనం నిజమైన పశ్చాత్తాపంలోకి వస్తాం.